తుఫాను విశాఖ నగరాన్ని అతాకుతలం చేసి ఏడాది అయింది. ఏనాడు హుదూ తుఫాను నగరాన్ని తాకిందో ఆ రోజు నగరం యొక్క హరితం అంతా హరించుకుపోయింది. ఎక్కడైతే మొక్కలుండవో అక్కడ ప్రాణవాయువు ఉండదు. ఎక్కడైతే మొక్కలుండవో అక్కడ ఉష్ణోగ్రతలు అగమ్యగోచరంగా పెరుగుతాయి. అందుకే ఈవేళ నగరంలో ఎక్కడ చూసినా జ్వరాలు జ్వరాలు జ్వరాలు. జ్వరం అంటే ఏమిటి? హెచ్చరిక. మీ శరీరంలో ఏదో అవాంఛనీయమైనటువంటి పరిస్థితి సాగుతున్నది. అంతేకాని జ్వరం అంటే జబ్బు కాదు. జ్వరం అంటే ఒక లక్షణం మాత్రమే. జ్వరం రావడానికి అత్యంత సాధారణమైనటువంటి కామన్ కోల్డ్ నుంచి టీబీ, క్యాన్సర్, హెచ్ఐవి, ఎయిడ్స్, పచ్చకామర్ల వరకు ఏదైనా అంతర్గతంగా వ్యాధి ఉండొచ్చు. కాబట్టి జ్వరం రాగానే అశ్రద్ధ చేయకుండా దానికి కారణం విశ్లేషించాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఈవేళ అనేక మంది పేషెంట్స్ డాక్టర్ల ఫీజుకి భయపడి డాక్టర్లు కన్సల్ట్ చేయకుండా వారికి వారే సొంత వైద్యం చేసుకోవడం కొందరు, మరికొందరు అయితే జ్వరమే కదా అని చెప్పి ఇంటి వైద్యం చేసుకోవడం మరికొందరు. అక్కడ కాకుండా మందుల షాపు యజమాని దగ్గరికి వెళ్ళి జ్వరం చెప్పి మందులు వాడడం జరుగుతుంది. అత్యంత చౌకగా తగ్గవలసిన జ్వరం హాస్పిటల్ చేరినటువంటి పరిస్థితి వస్తుందంటే కారణం అవగాహన లోపం, అలాగే పేదరికం. కనుక నేనేమంటానంటే ప్రభుత్వాలు ముందుకొచ్చి ప్రజల్లో అవగాహన పెంచాలి. అలాగే ఈ మందుల పంపకం పైన, మందుల యొక్క అమ్మకం పైన కొన్ని ఆంక్షలు ఉండాలి. ఆ రోజు మాత్రమే మనం ఈ విష జ్వరాల నుంచి కొంతవరకైనా విముక్తి పొందొచ్చు. ఇక నేను ట్రైబల్ ఏరియాలో పనిచేశాను. పాడేరు, తర్వాతను అరకు, అలాగే హట్టగూడ ప్రాంతాల్లో. అక్కడైతే ఏమవుతుంది, కలుషితమైనటువంటి నీరు వల్ల టైఫాయిడ్ లాంటి జ్వరాలు విస్తృతంగా వెళ్ళి అత్యంత మరణాలు జరుగుతున్నాయి. ఈ సీజనల్ చేంజ్ వచ్చినటువంటి జ్వరాల నుంచి మనం బయటపడవచ్చు. అలాగే జ్వరం రాగానే 2-3 రోజులు నయం కానప్పుడు జ్వరం కారణం గురించి క్వాలిఫైడ్ ఫిజిషియన్స్ని కన్సల్ట్ చేసి వైద్యం తీసుకోవడం వల్ల అనేక ప్రాణాలను మనం కాపాడవచ్చు.